హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ టెక్ బ్లాగ్స్. ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారో మీరు వర్క్ చేస్తున్న కంపెనీ తరపున కావచ్చు లేదా పర్సనల్గా కానీ కలిగి ఉన్నారో వాళ్ళ కోసం అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన రూల్ని అయితే తీసుకువచ్చారు. ఆ వివరాలు ఏంటి, ఆ రూల్ ఏంటి, వాటి కండిషన్స్ ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలీదో వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి. జనరల్గా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ చేయాలనుకుంటే మనకు ఏవైతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తరపున నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయో వాటితో టైఅప్ అయిన హాస్పిటల్ను సెర్చ్ చేసి వాటిలోకి వెళ్ళి వాటిలో మాత్రమే మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకునే వాళ్ళం ఇంతకుముందు. ఒకవేళ మనం నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనం ముందుగా బిల్ అనేది చెల్లించాలి. మనకు ఎంతైతే బిల్ అయిందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఆ బిల్స్ అనేవి పెట్టి వాటి నుంచి రీఎంబర్స్మెంట్ అయితే తీసుకునే వాళ్ళం ఇంతకుముందు. దీనివల్ల మనకు ఎక్కడైనా ఎమర్జెన్సీ పరంగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మన దగ్గర మనీ ఉంటే మాత్రమే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం అనేది ఉండేది. దీనివల్ల ఆపదలో ఆదుకోవాలన్న ఇన్సూరెన్స్ ప్రాథమిక లక్ష్యానికి నిబంధన అడ్డుగా ఉందని చాలా రోజులుగా వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ రూల్ని తీసేసి అన్ని హాస్పిటల్ని ఒకే దగ్గరికి తీసుకురావాలన్న డిమాండ్ హెల్త్ ఎక్స్పర్ట్ నుంచి రావడంతో IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత లాస్ట్ ఇయర్ చివరిలో కొన్ని కండిషన్స్తో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళైతే కామన్ నెట్వర్క్ హాస్పిటల్కి అయితే అగ్రి చేయడం జరిగింది. ఈ కొత్త రూల్ లాస్ట్ వీక్ బుధవారం అంటే Jan 24, 2024 నుండి అమల్లోకి అయితే తీసుకువచ్చారు. అసలు ఈ రూల్స్ ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాం. కొత్త రూల్ ప్రకారం ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇకపై ఏ హాస్పిటల్లోనైనా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కానీ వీటికి కొన్ని కండిషన్స్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. మనం చేయించుకుంటున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉందో షెడ్యూల్ కానీ ప్లాన్ కానీ లేదా నాన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయినట్లయితే మనకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో వాళ్ళకైతే 48 గంటల ముందు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మేము ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనుకుంటున్నామని. లేదా మనకు ఎమర్జెన్సీ పరంగా ఏదైనా మన దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి అడ్మిట్ అయినట్టయితే మనం అడ్మిట్ అయిన 48 గంటల లోపు అయితే మనకు ఏ కంపెనీలో అయితే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మనం తీసుకునే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న కంపెనీ పాలసీస్ పైన మరియు టైప్ ఆఫ్ పాలసీ మనం ఏ పాలసీ అయితే తీసుకుంటున్నామో వాటిపైన డిపెండ్ అయితే ఉంటుంది. ఏ హాస్పిటల్లో అయితే 15 ఆ పైన బెడ్స్ కలిగి ఉండి ఆ రాష్ట్ర హెల్త్ అథారిటీస్లో రిజిస్టర్ చేసుకొని ఉంటాయో ఇప్పటి వరకు అయితే 63% కస్టమర్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్లో. ఈ కొత్త రూల్తో ఆ పర్సంటేజ్ అనేది ఇంకింత పెరిగే అవకాశం అనేది ఉంది. ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఎమర్జెన్సీలో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డబ్బులకు ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకైతే ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.